హాయ్ హలో వెల్కమ్ టు జాయ్ విత్ జహీస్ ఛానల్ కాదండి ఇది. ఈ ఛానల్కి జాయ్ విత్ జహీస్ ఛానల్ అనే పేరు తీసేసి చేపల కూర ఛానల్ అని పెడితే పోద్దేమో. ఎన్నిసార్లు రా వండేది చేపల కూర? బోర్ అనిపించట్లేదారా? చూసే వాళ్ళకి అనిపించట్లేదు, ఈవిడ ఆగట్లేదు. అసలు ఈమె సెలబ్రిటీ కంటే ఎక్కువ రెడీ అవుతుంది. ఇప్పుడు లిప్స్టిక్ వేసుకోవాలి, లిప్స్టిక్ కాదు లిప్ బామ్ వేసుకోవాలంటే స్పెట్స్ ఎత్తుక్కోవడానికి వెళ్ళింది. ఈ లోపు మనం స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఏంది నేను రెడీ అవటానికి వెళ్ళానా? కనిపిస్తుందిగా. నేనేం చేశాను చూడండి ఫ్రెండ్, కొంచెం లిప్ బామ్ రాసుకున్నావు. చేపల కూర అని నా చేపల మీద ఒక పడతారు ఏందండి వీళ్ళు. చేపల కూర అంటే నాకు ఇష్టం. అలాగని చేపలు తెచ్చుకున్నప్పుడు ఈరోజు చేద్దాం, హ్యాపీగా ఉంటాగా నేను ఈడో చేస్తున్నా. సరే కానీ జహీ ఛానల్ లేకుండా చేపల కూర ఛానల్ పెడతారు. ఎటకారం చూసారా ఫ్రెండ్స్? నాకు ఎటకారం చేస్తున్నారు. ఇవాళ మా ఈడోలో చేపల కూర వండుతున్నాను ఫ్రెండ్స్. మా డాక్టర్ గారు నేను అన్నం తిన్నప్పుడు రేపు ఆదివారం ఏం తెచ్చుకున్నానంటే చేపలు బాగుంటుంది, చాలా రోజులైంది అన్న. నేను లేచినప్పటికి మా డాక్టర్ గారు చేపలు, అది ఏటి చేపలు ముఖ్యాలు పోయి తెచ్చారండి. నా మీద ఎంత ప్రేమ చూసారా ఫ్రెండ్స్? అయిపోయింది, ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి. నేనే అర్థం చేసుకుంటా. అదే చెప్పుకుంటున్నారు బయట బజార్లో. బజార్లో మా గురించి వాళ్ళు ఎందుకు చెప్పుకుంటారు? నాకు తెలియదా ఏంది? తెలుసు. అందుకోసం ఇంకొకటమ్మా, ఫిష్ కర్రీ అంట కొంచెం నీట్ గా కొలతలతో సహా చెప్పు. నీ ఫిష్ కర్రీ చూసి కొంతమంది వండుకుంటున్నారంట, సక్సెస్ అవుతుందంట కామెంట్ లో వస్తుంది. వివరంగా చెప్తానే ఉండగా ఫ్రెండ్స్. వివరం అంటే ఇంకా నాకేం అర్థమైంది, మీకు చెప్పటం నాకేం తెలుసు. చాలా వివరంగా చెప్తుంది, మీరు నోట్ చేసుకోండి పెన్ను తీసుకుని కావాలంటే. చెప్తా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇంట్రా మెల్లగా చెప్పావు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఏదో జాబ్ చూపించింది అనుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అమ్మా ఇంటర్వ్యూ చెప్తావు కదా, మీరు ముందు వీడియో స్టార్ట్ చేయండి. ఇంటర్వ్యూ ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావు తర్వాత. నేను చెప్తా చెప్పు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు. నువ్వు ఆమె చెప్తుంటే నేను అట్లాగే అంటలే, నా అలవాటు అది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్ ఛానల్. ఐఎమ్ ద కెమెరామ్యాన్. కాకపోతే ఈ రోజు నేనే వీడియోలో ఉండాలి. నేనే ఇద్దరు కలిసి చేపల కూర వండుతున్నాం ఫ్రెండ్స్. రెడీ గో. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి. కాదు, మీరు ఇక్కడ వీడియో నడుస్తుంది, మా పెద్దన్న ఎలా నడుచుకుంటూ వస్తున్నాడు. వెళ్ళిపో. అంటే మరి ఆడు ఉడికి వస్తే ఎట్లా అండి? డిస్టర్బ్ నేను డిస్టర్బ్ అవ్వకూడదు. కరెక్టే, నువ్వు ఏం అవ్వకూడదు. తిరిగి ప్రాసెస్ చెప్పు మమ్మీ, నేర్చుకుంటారు. చెప్తున్నా ఫ్రెండ్స్. చెప్పు ఫ్రెండ్. ఇప్పుడు మసాలా తీసుకురా నానా. తీసుకొస్తానా? ఎక్కడుందిరా? కళ్ళజోడు ఎంత సరి కనబడట్లా. కళ్ళజోడు ఉంటే పని అయ్యేటట్లేదు. వెతుక్కుని తెచ్చుకుంది, ఇప్పుడు తీసుకోవాలంట. ఫ్రెండ్స్ ఏటి చేపలు మా డాక్టర్ గారు మా బావగారు తెచ్చారు. ఇప్పుడు నేను వండుతా ఇష్టంగా. మేము ఇష్టంగా తింటాం, నేను మా డాక్టర్ గారు. ఈ పిల్లలంతా తినర్లే ఫ్రెండ్స్. ఓకే, వేస్తున్నా చేప ముక్కలు. ఇగో ఏం చెప్పాలమ్మా? మమ్మీ ఈ డ్రెస్ కొత్తగా బాగుంది. ఈ డ్రెస్ నీదేనా ఇంతకి? ఇప్పుడు తర్వాత చెప్తా డ్రెస్ గురించి. ఇప్పుడు మళ్ళీ మర్చిపోతా నేను. ఓకే, చెప్పు. కూర కలిపినాక ఉడుకుతుంటే చెప్తా డ్రెస్ గురించి స్టోరీ. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇది మర్చిపోతే ఉప్పు కారమో ఏదో ఒకటి మర్చిపోతే కూర కుదరదుగా ఫ్రెండ్స్. నా బాధలు నాకుండే. రాళ్ళు ఉండట్టే ఉండే ఫ్రెండ్స్. బతికుండా మనిషి. ఏంట్రా రోజు రోజుకి ఇంత క్రూయల్ గా తయారవుతుంది? బతికి ఉన్న చేప అని చెప్పారు మా డాక్టర్ గారు. నేను తెచ్చినప్పుడు బతికే ఉంది. నువ్వు పడిపోతావు, మేమే కొంచెం వెనక్కి నువ్వు పడేవురా. ఇవాళ కెమెరామెన్ ఎవరు అనుకుంటున్నారు? జావీద్ జహీర్ గారు. అమ్మా తీసుకెళ్ళి బయట పెట్టాయా? అరే నాకు పనులు చెప్పడానికి పక్కన నుంచి. అవును, మొత్తం వండకపోతే కొంచెం ఫ్రై చేయొచ్చుగా. కావాలా పైకి తీయాలి 4 ముక్కలు? నీ ఇష్టమే, నా ఇష్టం. కావాలంటే తీస్తా, వేపుకుందామంటే. మీ ఇష్టంలే కానివ్వండి. 4 ముక్కలు వేపుకుందామంటే మసాలా కలిపి పక్కకి తీస్తా. లేదులేమ్మా పులుసే తిందామంటే
పులుసే. అంత మీ ఇష్టమే జహీర్ గారు, మనదేం లేదు. అంత మీ ఇష్టమే జహీర్ గారు, మనదేం లేదు. 4 అంటే 4 పీసెస్ ఇచ్చాను. చేతులు పట్టు. 4 అంటే 4 ముక్కలు. మసాలా కలిపి ఇస్తే ఏమన్నా ప్రాబ్లమా? అది ఏరే కలుపుకుంటావా? వేరే కలుపుకుంటా. అయితే ఇస్తా. ఒక గిన్నె అమ్మా. కావాలా మామూలు ముక్కలు కావాలమ్మా? హార్ట్ షేప్ ముక్కలు కావాలి. ఇది ఎలా ఊరుతా హార్ట్ సెట్ అంటే? ఇది ఎలా ఊరుతా హార్ట్ సెట్ అంటే? ఇలా ఊరుతా. 1 ఇదేనా? 2 ఇది కూడా ఇదేగా? 3 మీ హార్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది? 4 చాలమ్మా. ఇది పొట్ట ముక్కలు అవసరంలా? వేస్తే ఒకటి వేయండి. 5 5గురికి 5 ముక్కలు అంతేనా? ఎవరికి ఇవ్వండి. ఇవ్వవా? సరేలే. ఫ్రిడ్జ్లో పెట్టబడి రాపో చిన్న బాబు. ఏంట్రా ఎన్నిసార్లు తిప్పుతున్నారు? తిప్పుతారండి వంట ఉప్పు తీసుకురామ్మా. ఉప్పు అక్కడే ఉందమ్మా. ఏదయ్యా నీ తలపైన. అక్కడ గుమ్మం దగ్గర ఉంది. చేపలు కడిగి అక్కడ పెట్టి వచ్చాను ఫ్రెండ్స్. పసుపు తీసుకోవాలా, కారం తీసుకోవాలా. ఉంటే అన్ని నేనే ఇచ్చేదాన్ని, అందుకే వీడియో పట్టుకున్నా ఈరోజు జహీర్ గారు రారంట ఫ్రెండ్స్. నేను చిన్న బాబే. ఇదేంద్ర కాళ్ళ కవర్లు తగులుతున్నాయి. పసుపు ఎంత? చిటికేడు చేతికి వచ్చినంత. చేతికి వచ్చినంత కాదు, చిటికేడు. చిట్టికేడు మీకు అర్థమవుతుంది కదా? ఉప్పు పిలికేడు. పిరికేడు ఉప్పు. పిరికేడేనా? అంతే. నువ్వు ఏదంటే అదే కరెక్ట్. రాంగ్ అన్నోని కొట్టు. నేను ఏదంటే అదే కరెక్ట్ ఫ్రెండ్స్. కారం 1 2 3 చాలు ఫ్రెండ్స్. చిటికెడు పిడికెడు అయినప్పుడు 4 చాలా. ఇది గుప్పెడు అయి ఉండొచ్చు కదా? గుప్పెడు ఎట్లేస్తారు చేతితోని? ఏ గుడులు ఎట్లా? ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. అరే ఒక్క నిమిషం. ఎన్ని కేజీలో చెప్పావా చేపలు? 3 కేజీ చేప అంట ఫ్రెండ్స్. 3.5 కేజీలు అంట. 3 కేజీ అనుకుంటున్నా, గుర్తులేదు. సరే, అయితే జన పోయింది. జన అంటే కోడి కోడిచి. చేప గుడ్లు అంట. జన అంటే మేము జన అంటాం, మీరు గుడ్లు అంటారో ఏమంటారు తెలియదు. జన 1/2 కేజీ పోయింది. కడిగి కోసినందుకు 1/2 కేజీ అంతా 2 కేజీలన్నర ఉంటుంది. తింటారా ఎవరైనా? నేను తింటాది. అది తినరు, వండుకొని తింటారు. అసలు ఎంత బాగుంటుందో అది. జన వండుకొని మా అమ్మాయి ఏపిస్తే గిన్నె తింటా నేను. వీళ్ళు ఎవరు తినరు. ఎందుకు? వాళ్ళకి తెలియదు తినటం. అవును, నీకే తెలుసు. నాకే తెలుసు. సూపర్ తెలుసు నాకు. చాలే ఫ్రెండ్స్, ఎక్కువ వేయకూడదు. మీరు ఒక్కటి గమనించారా? చేపల కూర వీడియో అంటే చాలు, పక్కన మనిషి మాట్లాడే అవసరం రానివ్వకుండా చేస్తారు మా అమ్మగారు. అంతే. ఇష్టమైన పని ఇష్టంగా చేస్తారు. ఏది ఇష్టమేలే. ఇది ఇంకొద్ది హుషారుగా పాట ఏదో ఉంటుందిగా రాట్ల. అసలు తెపాళ్ళ తీశారా? నేను కెమెరా పట్టుకుంటే ఎవరు చేస్తారు? నేను చేయనా? కెమెరా పెట్టుకున్నా ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసుకుంటా కదా ఫ్రెండ్స్. నా స్టైల్ చేపల కూర ఇది. అసలు ఏమవుతుంది అక్కడ? ఏమైంది? కూర ఇది తెపాళ్ళది అమ్మ. వేద్దాం. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఫ్రెండ్స్. కలుపుతుంటే కుచ్చుకున్నాం మనం, మరి ఓపిక చేసుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్ చేపల కూర వేస్తా. ఏముంది దాంట్లో? చేపల కూరలో ఉప్పు కారం బాగానే పట్టుద్ది ఫ్రెండ్స్. ఇంకా చాలే. మా బుద్ధి కూడా అట్లాగే చేసింది మనం. నాకు పొయ్యి మీద వేస్తే అసలు దీని జోలికి పోయే పనే లేదు ఫ్రెండ్స్. 2 సార్లు ఇట్లా అనటం, అదే కట్ట ఉడుకుద్ది. పెట్టేదాకానే మన మాటలు, మన ఈ పాటలు. మమ్మీ నువ్వు చెప్పాలి. ఇప్పుడు మాట్లాడాను పొయ్యి మీద పెట్టి. అరే ఇది అట్లీస్ట్ వాష్ చేసావారా నువ్వు? చేసాగా. మళ్ళీ ఇప్పుడు చిట్టపట కాడాసి పాము కానీ బట్ డిస్టర్బ్ అయ్యే. ఓకే ఫ్రెండ్స్, శనగ నూనె కన్నూరు కాదురా రే, కర్నూలు రా. కర్రూలు సర్లే గాని డ్రెస్ బాగుంది. ఎక్కడిది? చెప్తా, దాని స్టోరీ ఉంది. నూనె వేసి దీంట్లో వేసినాక చెప్తా. ఏంట్రా బాహుబలి పార్ట్ 2 కోసం వెయిట్ చేసినట్టు ఇప్పుడు డ్రెస్ స్టోరీ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది.
వాడిని ఒకళ్ళు కనబడతారని ఒకళ్ళు డిస్టర్బ్ వద్దు నాకు. సరే గాని వీడియో స్టార్టింగ్ లో చెప్పా ప్రతిదీ ఎంత వేయాలో చెప్పమని. నూనె మాత్రం అట్లా బోర్లు ఇస్తున్నావు. అట్లా నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు చెప్పటానికి. సరే ఒక ఎస్టిమేషన్ 3 కేజీలకి ఎన్ని కోపులు నూనె వేయాలి? ఎన్ని కోపులో ఒక 1/2 లీటర్ వేస్తారా? 1/2 లీటర్ ఏం లేదు ఫ్రెండ్స్. 1/2 లీటర్. 3 కేజీలు అయితే 1/2 కేజీ. 1/2 కేజీ నూనె. కొంచెం తక్కువ. ఇప్పుడు చెప్పు. అడుగు. డ్రెస్ కొత్తగా వేసుకున్నానని నీ కంగారు నాకు తెలిసింది. ఈ డ్రెస్ నాది కాదు. డ్రెస్ గురించి నాకు అడగవా. మరి ఎవరిది? కొట్టేసావా? కొట్టేశా నీ చెల్లిదే. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? అది ఎప్పుడు దాన్ని అడగవేంది? ఎప్పుడుది? 10th చదివినప్పుడు తెచ్చా ఈ డ్రెస్. నేను కూడా తేలా. ఆయన వాళ్ళ డాడీ పోయి తెచ్చుకున్నారు 10th లో. చూసారా? ఆమె 10th క్లాస్ చదివేటప్పుడు డ్రెస్ కూడా ఇప్పుడు కొత్తగా ఉందంటే ఆవిడ మెయింటెనెన్స్ అలాంటిది. ఆమె డ్రెస్ వేస్ట్. ఆమె తొడగట్లేదు. ఎందుకు వేస్ట్ చేయాలని నేను వేసుకున్నా ఫ్రెండ్స్. బాగున్నా నాకు సెట్ అయింది కదా ఫ్రెండ్స్. ఆమె వేసుకుంటది. ఆమె సరిపోద్దిలే కానీ ఆమె కుచ్చుకుంటుందంట. నేను చాలా 2-3 సార్లు 4 సార్లు 5 సార్లు ఎక్కువ అవన్నీ నేను వేసుకుంటా ఫ్రెండ్స్. డ్రెస్సులు లేవు అని ఎందుకు చెప్పుకోవాలా? ఆమె అన్నీ నేను వేసుకోవచ్చు. తప్పేమన్నా ఉందా ఫ్రెండ్స్? తప్పు ఉంటే కామెంట్ చేయండి. నా పిల్ల డ్రెస్ని నేను వేసుకుంటున్నానని హ్యాపీగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నూనెకి ఆగేదాకా ఏం చేయాలా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ. అరే రోజు ఎట్లా భరిస్తున్నావురా? వీడియో మొత్తం ఒక ఫ్లో లో వెళ్తుంది, సడన్ గా హాయ్ ఫ్రెండ్స్ అని మోగుతుంది. అంటే హాయ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఆనందం, జోష్ వస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ నూనె ఏం చేయాలి? ఆ నూనెలో ఉల్లిపాయలు వేయాలా? ఎక్కడ ఉన్నాయి? ఇటు ఏం చేయాలి వేడవాలి. చూడాలి. ఫస్ట్ కొంచెం వేసి చిన్నగా ముఖం మీద పడుద్ది. అవలా వేడైపోయింది ఫ్రెండ్స్. నూనె ఉల్లిగడ్డలు వేసేస్తున్నా. నాకు తెలుసు ఎప్పుడు వేయాలో. టక అంటుంది అది. అయ్యా ఒక చెంచా ఇయ్యమ్మా. కొద్ది పొడుగు నీవు. అన్నయ్య అన్నం వేసుకున్నాడు తిక్కలుడి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. హాయిగా అమ్మ ఒళ్ళో ఏనారు పడుకోలేదమ్మా. టాలెంటెడ్ రా. టాలెంట్ నేనా? టాలెంటా? నాకు టాలెంట్ ఉందో లేదో నా ఆడని చెప్తారు. అది సంగతి. నీకు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నావురా నువ్వు. నాకు ఫ్యాన్స్ ఉన్నారుగా. నువ్వేగా, నీ పుణ్యమేగా. థ్యాంక్ అయ్యా. ఏమో సార్, కెమెరామ్యాన్ గా వాడుతున్నారు, ఎడిటర్ గా వాడుతున్నారు, థంబ్నెయిల్ చేయిస్తున్నారు. ఈ రోజు అయితే డైరెక్ట్ వీడియోలోకే వచ్చేయమన్నారు. మరి అమ్మా నేను వండుతావా చేపల కూర అన్నాడు. సరే నాన్న వండన్న. వాడు వండితే నేను ఎట్లా తింటాను ఫ్రెండ్? నేను తినానుగా. పక్కన నిలబెట్టుకుంటున్నా. నేను వండితే నువ్వు తినవా? తినలేవా? నీకు వండటం వస్తే నేను తింటాను. నీకేం తెలుసా? ఎప్పుడన్నా వండావా? నేర్పిస్తున్నా. నేను ఎక్కడికన్నా ఊరు వెళ్ళినా డాడీ చేపలు తెస్తే ఇట్లా వండుకోవచ్చు అని. ఈవిడ ఊరు వెళ్ళినప్పుడు ఆయన చేపలు తెచ్చి నేను ఏమో ఎప్పుడన్నా టైం వండుకోవాలనిపిస్తే ఒకసారి చూస్తే నీకు కూడా అర్థమైద్దిగా. పాప నేర్చుకుంది. పాప అంటే ఎవరు అనుకున్నారు? జహీర్ గారు. రెస్పెక్ట్ పాపకి ఇస్తా. థ్యాంక్ యూ అమ్మా. నాకు లేదా రెస్పెక్ట్? నీకు కూడా థ్యాంక్ యూ అన్నగా. నాకు మనసుల్లోకి తీసుకెళ్ళిందే నువ్వు. రెస్పెక్టే ఇప్పుడు నేను ఇచ్చేది. రెస్పెక్ట్ అంటే ఏమి ఇవ్వాలా? 2 కేజీలు చికెన్ తెచ్చుకోపో. నువ్వు చేపలు తింటావు. పెద్దబాబు ఇప్పుడు అన్నం తీసుకొని చెప్పాలమ్మా. ఇప్పుడు పెద్దబాబు మామిడికాయ పచ్చడి వేసుకొని వైట్ రైస్ వేసుకొని కలుపుకొని తెచ్చాడుగా ఫ్రెండ్స్. వాడు చేపల కూర తిన్నాడు. ఆకలి అవుతుందంట. ఇప్పుడు టైం చాలా 1:30, 2 అవుతుంది ఫ్రెండ్స్. వాడికి ఆకలి అయ్యి ఎర్రగా కొత్త ఆవకాయ పచ్చడి కలుపుకొని వాడు తిని నువ్వు తినమ్మన్నాడు. నేను తిన్నాను ఈరోజు చేసినప్పుడు. నాకు వద్దన్నా. పాపకు ఒక 2 ముద్దలు, బాబుకు 2 ముద్దలు. నువ్వు తిన్నావా? తినలేదమ్మా. ఆమెకు ఒక ముద్ద తిని ఉరికాడు.
ఉరికాడా క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. క్రికెట్ ఆడట క్రికెట్ అందుకే అన్న నీకు పోయి చెప్తే నేను తిడతాగా ఈడ తీయకుండా పోయావని. అమ్మా ఆ, పెద్ద ప్యాన్ వేసినాం మేమిద్దరం వాటి తిని ఇక చింతపండు పులుసు వేస్తున్నా ఫ్రెండ్స్. చింతపండు పులుసు అట్లా కాదు ఇట్లా అనాలా, ఇట్లా అంటేనే జాగ్రత్త. చేతులు పెట్టేస్తున్నాం రా మనం. ఏమైంది మనం చేతులు పెట్టకపోతే పని ఎట్లయిద్ది? చేతులు కడుక్కొని మంచిగా ఎప్పుడప్పుడు కడుక్కుంటాను నేను. మేమేగా తినేది. మేమేగా. అంతే. ఆ, మమ్మీ ఆ. ఇంత టాలెంట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. అబ్బో. మీ అమ్మ ఉందా? ఏమో తెలియదు. అంటే ఇది ఇక్కడ పట్టుకో, ఇది పడు. ఇక్కడ ఉందా లేదా? ఇక్కడ ఎక్కడ పడింది? మరి ఎక్కడుంది? ఆ ఊర్లో ఆమె ఉంటుంది, మా దగ్గర ఎందుకు ఉంటుంది? ఎందుకురా అంత హార్ష్గా మాట్లాడుతున్నావు? వాళ్ళు ఉండరు మా ఇళ్ళల్లో, వాళ్ళ పల్లెటూరు పంచాయతీలు కావాలి వాళ్ళకి. ఎక్కడైతే ఎవరు మాట్లాడతారు అక్కడైతే అలా హాయిగా ఇల్లమ్మటి వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లు ఇంటి దగ్గర టైం పాస్ చేసుకుంటారు. ఇక్కడికి వస్తే ఇంట్లోనే బడి ఉండాలి. ఎందుకు ఉంటుందామా? మా దగ్గర పిచ్చి పుట్టుద్ది ఆమెకి. పిచ్చి పుడితే పిచ్చి పుడితే గయ గయ ఎగబడుద్ది. ఏముంది దాంట్లో? గయ్య గయ్య ఆ, గొడవ పడిద్ది. నాకు కోపం వస్తుంది. ఎందుకు తలకాయ నొప్పులు? కలపండి దాన్ని. ఇప్పుడు ఒక్కసారి కలపాలి కానీ నాకు లేవదేమని చిన్నగా నేను కలుపుతా మమ్మీ, జాగ్రత్తగా నీలాగే కలుపుతా. నువ్వు పడేస్తావు. నేను కలపనా? వద్దులే చిన్నగా నేనే మమ్మీ టేక్ మమ్మీ చేస్తా. టేక్ కేర్. టేక్ కేర్. ఇగో ఇట్లా అనాల. నువ్వులేంటి మీ కాళ్ళ మీద పడేస్తానేమో. చాలా ఇంకా పెట్టు. ఇంకా అసలు దాని జోలికే వెళ్ళకూడదు. నేను ఇంకొంచెం పులుసు మమ్మీ. పెట్టుద్దామా? అంత గుంజుకోవాలి. ఇంకా వచ్చినండి నాన్న. మమ్మీ ఆ పులుసు అంతా గుంజుకుంటుంది ఫ్రెండ్స్. అది పలసగా ఉంటే నేను చాలాసేపు వండుతాగా, 3-4 గంట వండుతా. ఆ పులుసు చేప అసలు ఇరగదు, అసలు ఏముండదు. అసలు ఎంత టేస్ట్ వస్తుందో ముక్క. మాస్టర్ షెఫ్ అసిస్టెంట్. ఆ, నేర్చుకుంటున్నాడు బాగా. సరే కానీ మమ్మీ ఆ, అది అయిపోయిందా ఇప్పుడు? ఆ, అయిపోయిందిగా. ఎట్లా చెప్పాలి మరి? థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అనాలి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. మళ్ళీ చెప్పు. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అసలు. ఫీడ్ సబ్స్క్రైబర్లు. అలా కాదురా, కొత్త వాళ్ళకి ప్లీజ్ ఫర్ సబ్స్క్రైబింగ్. సారీ, నా భాష నీకు వచ్చిందా? అలాగే ఉంది, పక్కన తిరుగుతున్నా కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అను. ప్లీజ్ సబ్స్క్రైబర్లు. అంత దగ్గర వద్దురా, భయపడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంగ్లీష్ నాకు రావట్లేదు, నేను టై చేయకూడదు, తప్పే. టై చేద్దాం అనుకున్నాను, నా వల్ల కావట్లేదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. మీ రుణం నేను తీర్చుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. అంతా చెప్పి లైక్ చేయండి అంటే. మీ ఫిష్ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందండి? నా ఫిష్ కర్రీ దగ్గర పడ్డదమ్మా. ఆ ఫిష్ కర్రీ చూపిస్తా ఆగు నా ఫ్రెండ్లకి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వాటర్ వేసాను ఫ్రెండ్స్. నేను లాక్కుంది చూసారా? ఎవరు లాక్కున్నారు? చిక్కబడ్డది చూసారా ఫ్రెండ్స్? ఆంటీ ఏంది ఎన్ని వాటర్ వేస్తున్నారు, పలసగా ఉండదు అనుకుంటారు. అది చూసారా, చిక్కబడ్డది. ఇంకేముంది, కొత్తిమీర మసాలాలు వేసి దింపటమే ఫ్రెండ్స్. మా మమ్మీకి ఇంతమంది ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వే నీ వల్లనే వచ్చారు, పాప వల్లనే వచ్చారు. రెండు అట్లా పొగడక రసిగ్గేస్తాను. చూసారా, కత్త ఉడుకుతుంది నా చేపల కూర. జన ఫ్రై చేస్తారా? జన ఫ్రై చేయాలమ్మా, నువ్వే చేయాలా? రాలే కొంచెం వీడియోలోకి రాలే. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నూనె కాగిపోతుందిలే. స్నానం చేయలేదు, నెత్తికి నూనె పెట్టుకుంది, అందుకని వీడియోలోకి రావట్లేదు. ఏమైంది అమ్మ, తల మీద గుడ్డ వేసుకొని రాక. ఏముంది తల మీద రామది. అది ఇప్పుడు మీరు జాయ్ విత్ జహీస్ నేచురల్ బ్యూటీ చూడబోతున్నారు. ఏం పర్లేదు. పొద్దు నుంచి మొహం మీద నీళ్లు కూడా వేసుకుందో లేదో తెలియదు. వేసుకుందిలే, నువ్వు మరీ చెప్తావు. నిజం చెప్పాలంటే ఫేస్ వాష్ కూడా చేయలేదు. ఫేస్ వాష్ చేసుకోలేదులే. మైక్ కూడా పెట్టాడు. అయ్యో అలా నూనె కాగిపోతుంది. జరుగు. అది నూనె. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎంత అందంగా ఉన్నావురా. ఏమి తేజస్సు బిడ్డ.
ఈ జన నాకు తెలియదు ఫ్రెండ్స్, లేకపోతే నేను స్కిన్ కేర్ అడిగింది. అవును ఏ నా స్కిన్ బాగాలేదండి. బాగుందండి, బాగుంది. కట్ట 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 మసాలా నూనెలు వేసుకున్నాం ఏందమ్మా. బాగున్నావురా, బాగున్నావు. ఎందుకు బాగుంది? అందగాడివిరా నువ్వు. అందగాడంటే వీడురా. నేను అందగాడు, నువ్వు అందగాడివారా? నువ్వేరా. నేను అందగాడినా, నువ్వు అందగాడివా? నేను అందగాడి, నువ్వు అందగాడివా? నువ్వేరా. నమ్మొచ్చంటారు సరే. ఓకే మమ్మీ, డ్రెస్ బాగుంది. ఎక్కడిది? నీదే. ఈయన పెళ్ళికొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది. ఈ డ్రెస్ వదలట్లేదు ఏంది? ఎంత నీది డ్రెస్ వేసుకున్నాం మరి. ఆ రజనీకాంత్ ఆ డ్రెస్ గురించి నాకు తెలియదు, ఆ డ్రెస్ గురించి నాకు తెలియదు అన్నట్టు. ఇదిగోండి నా ఇది డ్రెస్- జన. ఈ జన గురించి నాకు అడగబాకండి, నాకు రాదు. ఇప్పుడు ఈ జన ఇందులో వేసేయాలి. చిట్ చిట్ అంటది అది. బాగుంటుంది ఫ్రెండ్స్, అది ఎంత బాగుంటుందో మా అమ్మాయి చేస్తే. నాకు రాదులే ఫ్రెండ్స్. జన ఏపుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోకండి, కామెంట్ చేయకండి. అది అది గట్టిగా అయినా ఎప్పటికి ఎప్పుడైనప్పటికి సరిపోద్ది అది ఆయిల్. ఇప్పుడు అట్లాగే కనబడుద్ది ఫస్ట్ లో. కారం. కారం కూడా ఇప్పుడేనా? మమ్మీ ఆ, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఇంకా ఇంకా చాలే అన్ని చేశారుగా. చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఏంట్రా రజనీకాంత్ లాగా అంత స్టైల్గా ఉన్నావు? వెళ్ళిపోరా, వెళ్ళిపోరా. ఇంకో మా కారం. మమ్మీ ఆ, షీస్ హైడింగ్ హర్ ఫేస్. అంటే తెలవాల. మొహం దాచుకుంటుంది. ఎందుకమ్మా దాచుకోవటం? కారం వేసుకోవాలి. కారం, కారం, మిర్చి, మిర్చి మిర్చి మిర్చి. మిర్చి మసాలా. దగ్గరకు వస్తావేంది? ఆడియన్స్ దగ్గరగా చూపిద్దామా నేను? వద్దులే రండి. అయిపోయిందా? అవుతుంది. ఇదేంటి కోడిగుడ్డు ఫ్రై అయినట్టు అయింది. అంతే ఉంటుంది రా అది. కలుపుతూనే ఉండాలా, కలుపుతూనే ఉండాలి దాన్ని. మీరు నుంచొని చెప్పడమే, కలపరు. నాకు చేపల కూర వచ్చు వండి, నాకు అది రాదు వండాలా. నేను కలుపుతాలే, కలుపుతాం ఏముంది. చేయి నొప్పి వస్తుంది. నేను కలుపుతా ఫ్రెండ్స్. నిన్న లెగ్ డే చేసి అందుకే ఈరోజు చేయి నొప్పి. నీకు లెగ్ డే చేసిందంట, లెగ్ డే చేసిందంట. లెగ్ అంటే కాలురా. లెగ్ అంటే కాళ్ళ. ఈ నొప్పి పుడుతుంది అంటే నేను ఇదే. లెగ్ డే అంటే ఇదే అనుకుంటా. దీనికి షోల్డర్. సోలర్, సోలర్. నేను తిప్పుతాలేమా? అయిపోయింది. అప్పుడే ఒక గంట ఉంచితే గట్టిగా అయిపోద్ది, నమలలేవు ఇంకా నువ్వు. చూసారండి మా అమ్మ కూర ఎంతసేపటి నుంచి అవ్వట్లేదు. నాది ఇలా వచ్చానో లేదో అలా అయిపోయింది. సింపుల్ కూర ఇది. నాది పులుసు, సొరచేప పులుసు, సొరచేప పులుసు. చేప ఏరా పులే. చేప చూసారా? నేను కలిపి ఒక్క ముక్కన్న ఇరిగిందా ఫ్రెండ్? ఇరగదు అది. కథ 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 ఉడుకుతుంది కదా ఫ్రెండ్. దీంట్లో ఏమో ఎండు మసాలా, కొత్తిమీర వేద్దాం వేద్దాం. దింపే వరకు దీనికి మంచిగా మంట పెట్టాలి ఫ్రెండ్. చిన్న మంట పెట్టి కాసేపు పెద్ద మంట పెడితే అప్పుడు ఇరుగుతాయి ముక్కలు. ఒక లెవెల్ మీదనే ఉండాలి అది. అది నువ్వు పెద్ద వంటోడి అవ్వాల్సిందిరా, ఇక్కడ ఆగిపోయావు. నేను వంటోడేగా. కుక్ అవ్వాల్సింది నువ్వు, మాస్టర్ షెఫ్. నా కొలతలు రాదుగా. కొలతలు మమ్మీ కొలతలతో మాస్టర్ షెఫ్ అయింది. జన అయితే అయిపోయింది. ఇలా ఉంచుకుంటేనేమో మీరు ఒక 1-2 days తినొచ్చు. కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఏంటి ఇది ఎట్లాగమ్మా? ఏమవుతుంది? తప్ప కాయించిదే రాదమ్మా, మేము కూడా నరుకుదాము. ఉందిగా, ఏది ఆఫ్ చేసేసా స్టవ్. దేదోతి కడిగావా? కడగల కాలదా?
చాలే, ఎంత అది ఇంత చేయకూడదు, అది ఇంత చేయకూడదు. తింటున్నా ఫ్రెండ్స్. ఇట్లా అవ్వట్లేదు కానీ. ఎలా ఉంది మమ్మీ? ఉప్పు ఎక్కువైందా? చాలే ఇంకా మరీ అసలు. సరే చూపించుకో. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం సాల్ట్ పట్టుద్దామా? ఇంకానా? ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత దీనిలో మనం నెక్స్ట్ మమ్మీ ధనియాల పౌడర్ వేసావుగా, అక్కడే పెట్టా. మళ్ళీ నువ్వే నువ్వే వేయలే, ఎప్పుడు నువ్వే వేస్తావుగా లాస్ట్. ఈసారి నువ్వేలే. బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది వేసుకుంటే అసలు నీ సువాసనే ఉండదు. ఓకే మూడు. ఏ జా నాకు ఆమెకు తీస్తావు మాట్లాడితే, నేనున్నాగా ఇక్కడ. నా జిడ్డు ఫేస్ చూపించాలని నువ్వు మనుషులకి. నీ మాస్టర్ ప్లాన్ మమ్మీకి అర్థమైందిరా. అదేంటి కూర ఇంతటితో సమాప్తమైందని చెప్పు. కూర ఉడికింది ఫ్రెండ్స్, ఇంకా చావల్లా తిని ఎలా ఉందో చెప్తా. తిని చెప్తా. ఓకేనా? బాయ్. బాయ్ ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, అవ్వలేదు ఇంకా. స్టవ్ ఆఫ్ చేసి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంటున్నా, మర్చిపోయి సారీ ఫ్రెండ్స్.